కీలలు గుప్పింపు కలం శశికిరణ సమేత సమూలాసంపై చేరదీర్చు కలం ప్రళయ భీరాకృతమోనందు చిరునగవై చేరు కలం శిలా సదృశ్యమాన డెందంబునందు కరుణగీత మాలదీర్చు కలం శతాబ్దాల నిషీధిపై జాగృత రేఖయై ప్రసరించు కలం కాల చరిత్రను గుప్పిడ బంధించి కాల భవితకు సోపానమవుచుండు అట్టి కళాయుధారులై మూర్తీభవించిన సాహితీవేత్తలందరికీ తెలుగు సాహితీవనం తరపున మీ శ్రీధర్రెడ్డి సహస్ర ప్రణామాలు. మహాకవి జాషువా గారు అన్నట్టు వసుధ శాసంపగల సార్వభౌముడగు ధీరుడవు భిక్షకుడవు ధీరుడవు నిత్య సంతోషియగు దుఃఖితుండవు సత్కవి ధరింపరాని వేషములు గలవి శ్రీమన్నారాయణకి దశావతారాలైన కవికి ఎన్నో అవతారాలు. వృత్తి అయినటువంటి మీరు అనేక వృత్తుల్లో స్థిరపడిన ప్రవృత్తి అయిన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తూ తెలుగు సాహితీవనం 7వ వార్షికోత్సవ సభకు విచ్చేసిన మీకందరకు అంజలి ఘటించి స్వాగతం పలుకుతున్నాను. నేటి కార్యక్రమానికి సభాధ్యక్షతగా వ్యవస్థాపక అధ్యక్షురాలైన శ్రీమతి శాంతికృష్ణ గారు తాను నాటిన ఒక చిన్న సాహితీ మూలక నేడు ఇంతింతై తానింతై నభో వీధిపైనంతై తోయల మండలాగ్రమ తల్లంతై ప్రభారాశిపైనంతై అన్నట్టు ఇంతింతగా ఎదుగుతూ అనేక వేల మంది సభ్యులతో కవులతో అలరారుచున్నారంటే వారి మొమ్ములోని వెలుగు చూడండి. ఈరోజు ఆ వారి మొమ్ములోని వెలుగును వేదికపై కూడా పంచవలసిందిగా వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. తాను మోయలేని బరువును తలపై మోయలేని బరువు ఎంత కఠినమైన సాధించగలిగే కార్య సాధకురాలు శ్రీమతి శాంతికృష్ణ గారు. గౌరవ లేకున్నా సాహితీ సేవలో ధైర్య రికాం లేనటువంటి నిస్వార్థ సాహితీ సేవకురాలు. తర్వాత ముఖ్య అతిథిగా డాక్టర్ అంపశయ్య రవీంద్ర ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. అనేకమైనటువంటి నవలలు కథలు పురస్కారాలు వారి సొంతం. అనేకమైనటువంటి వ్యాసాలు విశ్లేషణలు విశేషమైనటువంటి పేరు గడించినటువంటి వారి నవల అంపశయ్య పేరు మీదుగా వారి పేరు కూడా అంపశయ్య రవీంద్ర స్థిరపడింది. సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తలాలు కాంప్లెక్స్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద సొసైటీ అనేకమైనటువంటి తరాలతో ఏర్పడిన సంక్లిష్ట సమాజంలో ప్రతి తలం పైన వారికి ఉన్నటువంటి అవగాహన సునిశ్చిత పరిశీలన అమోఘమైన విషయం. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినందుకు వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కల్లూరి కుంట ఎర్రగాలి దుమ్మురెల్లులోనే కాదు తెలుగునాట పరిచయం ఉన్నటువంటి ప్రతి సాహితీవేత్తకు చిర పరిచయమైన పేరు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శిగా, అదనపు కలెక్టర్గా వృత్తిపరంగాను సాహితీ వ్యాసంగమైన ప్రవృత్తి పరంగాను శిఖర సమానుడు. వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారి శ్రమలోన మనకేమి పాల్గొలేదు, వారి కీర్తిలోనా పాల్గొలేదు, సహృదయంలో వారి సత్కరింపవేసి చప్పట్లలోనూ మనకు పాల్గొలేదు. ప్రజాస్వామ్యపు 4వ స్తంభమైన పాత్రికేయ వృత్తికి బిడ్డలు వాడుతున్న నేటి కాలంలో పుట్టవలసిన వారికి డప్పు కొడితే పొరుగుంత పోయేయవచ్చు, 4 మాటలు ఆహా ఓహోలు రాస్తే అదలాలెక్కవచ్చు. కలమును అమ్ముకుంటే కోర్టు కుమ్మరించే నేటి కాలంలో కలమునే నమ్ముకుని అకుంఠిత సత్యనిష్ట తత్పరులు సాధక నామధేయులు శ్రీ సత్యాజీ గారు పాత్రికేయ వృత్తిని తారకంగా భావిస్తూ ప్రజాశక్తి భక్తి సంపాదకులుగా పనిచేస్తున్న సత్యాజీ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అనేకమైనటువంటి వ్యాసాలు కథలు అనువాదాలు విశ్లేషణలు జరిపినటువంటి ముఖ్య సాహిత్యవేత్త, విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి డాక్టర్ పాదురి అన్నపూర్ణ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
నుంచి 1:30 వరకు భోజన విరామం ఉంటుంది. భోజన విరామానంతరం కవితల పుస్తకాల సమీక్షలు, ఆ తర్వాత ఆ అలవోక కవులకు సన్మానం ఉంటుంది. ఇవి స్థూలంగా కార్యక్రమ వివరాలు. మొదట జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా